ఎట్లుంది ఈడ ఎన్నికల ప్రచారం? నడుస్తున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. హ్మ్. ఇక్కడ గెలిచేది మాత్రం కేసీఆర్ వచ్చేటట్లున్నాడు. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి అయితే రాడు. ఎందుకే అట్లా? ఆయన చేసింది ఏం మంచిగా లేదు. హ్మ్. ఎవరు చేసింది? రేవంత్ రెడ్డి ఏం బస్ కిరాయి పెంచిండు, లేడీస్కి ఫ్రీ బస్ అని పెట్టిండు. హ్మ్. ఆడవాళ్ళు చికెలు పట్టుకొని కొట్లాడుకుంటుండ్రు. హ్మ్. హైదరాబాద్ పెట్టిండు, ఇంట్లో గుల కొడుతుండు. పిరి కరెంట్ అని ఇచ్చిండు, హ్మ్. ఇంట్లో గుల కొట్టిండు, రోడ్డు మీద కూకుని పెడుతుండు. హ్మ్. మరి ఆయన చేసింది ఏం మంచిగా ఉందని ఏం ఏం గెలుస్తాడు ఆయన? హ్మ్. ఇంకా అది అసలు మాట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇట్లా రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా బయటకు వస్తుంటే ఏమనిపిస్తుంది? పాపం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చదువుకొని కొలువు లేకుండా బయట తిరుగుతుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి చిన్నది మొన్నది ఒక కొలువు చూపెట్టాలి. ఆ. వాళ్ళు చదువుకున్న ఫలితం ఉంటుంది. కొలువు లేకుండా ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? మేమంటే ఎడమోటుగా పని చేసుకోవాలి, మేము కూలి అనేది చేసుకొని బతాం. వాళ్ళు మాలాగా కొలువు ఎడమోటు పని చేయలేరు కదా వాళ్ళు. వాళ్ళ కొలువులు ఇస్తుంది కదా, వాళ్ళు చదువుకున్న ఫలితం ఉంటుంది వాళ్ళకు. మరి కొలువు లేని వాళ్ళు ఎట్లా బతకాలి? ఆయన కూడా కొలువులు ఇస్తున్నందుకు ఇచ్చి చూపెట్టాలి కొలువులు ఆయన. వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు కొలువులు ఇవ్వమని. వీళ్ళు వెనకాల అమ్మయ్య కష్టపడి వీళ్ళని చదివించారు. వాళ్ళ కష్టం ఏం కావాలని? వాళ్ళ కష్టం ఇప్పుడు అదే బాధ కదా. వాళ్ళు భార్య మేము మా అమ్మ నాయన చదివించారు. మా అమ్మ నాయన అప్పుడు కష్టపడి చదివించారు. మా అమ్మ నాయన ఇప్పుడు సంతోషంగా చూసుకున్నారని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కొలువు లేని అమ్మ నాయన మీద ఆధారపడి ఉంటారు. కానీ వాళ్ళన్నా కానీ జోలో 10 రూపాయలు లేకుంటాయి. వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉంటారు? అమ్మ నాయన ఎంత కనిపెడతారు వాళ్ళకు కూడా. వాళ్ళకి చిన్న మీద కొలువు ఉంటేనే వాళ్ళకి అమ్మ నాయనకు సాకుతారు, వాళ్ళకి జో ఖర్చుకు పెట్టుకుంటారు. ఆ కొలువు లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? అమ్మ నాయన అడగాలంటే కూడా 10 రూపాయలు అడగాలంటే కూడా వాళ్ళు బాధపడతారు. ఏమని అడగాలి? మా అమ్మ నాయన ఇంకెన్ని రోజులు మా అమ్మ నాయన నన్ను సాకుతారు. వాళ్ళకు కూడా మనసులు ఉంటారు చదువుకున్నందుకు. వాళ్ళు ఎక్కడికైనా తెచ్చుకుంటారు పైసలు. కొలువులు ఉంటేనే వాళ్ళకి 4 పైసలు ఉంటాయి. కొలువు లేకుండా ఓటు వేసేటప్పుడేమో కొలువులు ఇస్తా అని ఎక్కినావు, ఈ గద్దె సీట్ ఎక్కగానే వాళ్ళని మర్చిపోయినావు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? చదువుకున్నందుకు లాభం ఏముంది వాళ్ళకు? మేము ఎడమోటి కష్టం చేసుకుంటాం, రోడ్డు మీద ఏ పని అయినా చేసుకొని బతాం. మేము చిన్నప్పటి నుంచి మేము అదే చేసినాం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నాజుగా చదువుకొని నాజుగా పెరిగిన వాళ్ళు. వాళ్ళ మాలాగా చేస్తారు వాళ్ళ కష్టము? వాళ్ళు చేయలేరు. వాళ్ళు కొలువు చేయాలి. గవర్నమెంట్ చూస్తే ఏమనిపిస్తుంది కాదని? వేస్ట్ గవర్నమెంట్ అనిపిస్తుంది. అది వేస్ట్ గవర్నమెంట్. అట్లా ఉండదు గవర్నమెంట్ అన్నప్పుడు అందరినీ సరిగ్గా చూడాలి. నువ్వు ఇస్తా అని చెప్పి మోసం చేసి గెలిచినావు, అది పద్ధతి కాదు. నీకు ఇవ్వాలి కొలువులు వాళ్ళకు. ఒక కొలువు ఇస్తే ఒక మనిషి బతాడు, ఇంటి సంసారం బతుంది వాళ్ళది. కొలువు లేకుండా ఎట్లా బతారు వాళ్ళు? ఇంకా ఎన్ని రోజులని ఇంత పెద్ద ఏజ్ అయినారు వాళ్ళు, ఏజే దాటిపోతుంది, వాళ్ళు కొలువు లేదు. ఎన్ని రోజులని అమ్మనైనా మీరు ఆధారపడి బతారు వాళ్ళు. వాళ్ళని కూడా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి చదువుకొని సీఎం అయిన ఆయనను కూడా ఒక రేంజ్లో ఉన్నాడు. ఆయన కూడా వీళ్ళని కూడా చూడాలి. అది ఆయన సీఎం పదవి అంటారు. ఉట్టిగా మాట ఇచ్చినా గెలిచినా నేను నా అవసరం అయిపోయింది ఓటేసిండ్రు మళ్ళీ 5 సంవత్సరాలు చూసుకుంటా అంటే నీకు పద్ధతి కాదు అది. నువ్వు మాట ఇచ్చినందుకు మాట తీరు కొలువులు ఇవ్వాలి వాళ్ళకు. ఇప్పుడు ఒక ఆమె ఆడ మాట్లాడి చూడు, ఆమె కరెక్ట్ మాట్లాడింది. రోడ్డు మీద ఉన్న ఆమె కూడా ఆమె కరెక్ట్ మాట్లాడింది. అట్లా మాట్లాడేటోళ్ళు ఉండాలి. అప్పుడు ఆయన ముందలు కొండపోయి అడిగేటోళ్ళు ఉంటే ఆయన సమాధానం చెప్పాలి వాళ్ళకు. అది ఆయన పద్ధతి. ఆయన పద్ధతి కానే కాదు. చదువుకున్న పాపం పిల్లలు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు కొలువు లేక. ఎన్ని రోజులని తిరుగుతారు వాళ్ళు? ఎన్ని రోజులన్నా అమ్మ నాయన మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, మేము కొలువులు చేయాలి, మా అమ్మ నాయన చదవాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ కొలువు లేని ఏం చేస్తారు వాళ్ళు? ఎట్లా బతారు వాళ్ళు? ఒక పూట తినాలంటే కూడా సిగ్గుపడతారు వాళ్ళు. ఒక పూట తినాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? నా కొడుకు తినలేదని తినబెట్టుకున్నారు అనుకుంటారు. వాళ్ళు తినకపోతే కూడా వాళ్ళు సిగ్గుపడతారు. అమ్మ నాయన సొమ్మే కదన్న అనుకోరాలు, సిగ్గుపడతారు. మా అమ్మ నాయన మీద ఇంకెన్ని రోజులు కష్టపడి మేము బతకాలన్నట్లు ఉంటారు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి మంచిగా వాళ్ళ కొలువులు ఇస్తే వాళ్ళకు కూడా బతుకు తెరువు ఉంటుంది వాళ్ళు.